వారి వీధిలో శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి 42వ మహోత్సవాలు తాటకులవారి వీధిలో నిర్వాహకులు అన్నం సాంబశివరావు, గణేష్ సురేష్, అన్నం చిట్టిబాబు, నరేష్, ప్రకాష్, కేవీఆర్ సురేష్, సాయిరామ్, దినేష్, వెల్కర్ శివ, నీలిశెట్టి, చిన్నకేశవులు, టీవీ మధుసూదన్ రావు వారి పర్యవేక్షణలో అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక చవితి మహోత్సవాలు 6వ రోజు ముగింపు సందర్భంగా స్వామివారిని నగర పురవీధుల్లో అంగరంగ వైభవంగా స్వామివారి నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా సమితి ఆధ్వర్యంలో 42వ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాల రూపేణా కూడా ఆధ్యాత్మిక రూపేణైన కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందదాయకం. ఇదే విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలోని వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించడం, సమాజ సేవలో సభ్యులంతా కూడా పునీతులు కావడం, వారికి భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మెడికల్ అసోసియేషన్ మరియు ఎలక్ట్రికల్ వారి సౌజన్యంతో ఎంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించి చివరి రోజు స్వామివారి ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ ఊరేగింపు కార్యక్రమం తాటేకులవారి వీధి నుండి బయలుదేరి కోమల విలాస్ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా స్వామివారిని ఊరేగింపుతో డీజే, సన్నాయి మేళం, తీన్మార్తో ఊరేగింపు పవిత్ర కృష్ణానదిలో స్వామివారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. Dancing, కొనగాలు లోడింగ్ కొనగాలు లోడింగ్ బాబు జయరామ్ బాబు జయరామ్ తప్పుకోవా
తాటేకులవారి వీధి మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలోని 42వ సంవత్సరం ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా విఘ్నేశ్వర స్వామి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రతి ఏటా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా అన్న సంతర్పణ చేయడం, పేదల్ని ఆదుకోవడం, అనేక కార్యక్రమాలు ఈ యొక్క విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా 9 రోజుల పాటు ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసి ఊరేగింపు చేస్తున్న నేపథ్యంలో వరదల కారణంగా 5వ రోజే ఈ యొక్క కార్యక్రమం తీయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులంతా కూడా అనేక సమాజాన్ని ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాల రూపేణా కూడా ఆధ్యాత్మిక రూపేణ కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందదాయకం, అభినందించదగ్గ విషయం. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలోని వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించాలి. సమాజ సేవలోని వీళ్ళంతా సభ్యులంతా కూడా పునీతులు అవ్వాలని చెప్పి, వారికి భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు. విఘ్నేశ్వర సేవా సమితి కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే గణేష్ మహోత్సవాలు ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందండి. ఈ గణేష్ మహోత్సవాలు 5 రోజులు కూడా చాలా ఉత్సాహంగా చాలా మా మెడికల్ సభ్యులందరూ కలిసి పాలు పంచుకొని చేయడం జరిగిందండి. మా మొదటి 5 రోజులు చాలా చక్కగా జరిగామండి. ఈ కార్యక్రమాన్ని మా ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామరావు గారు రావడం చాలా సంతోషంగా, అభినందనీయంగా ఉందండి. వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నామండి. ఇది 42వ సంవత్సరం మేము ఘనంగా చేసుకున్నామండి. ఈ 42 సంవత్సరాల నుంచి కూడా ఇంత రకంగా చేసుకున్నామంటే మా మెడికల్లో ఉన్న ఐకమత్యంతో చాలా చేసుకున్నామండి. మా మెడికల్లో వినాయక చవితి సేవా కార్యక్రమాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈసారి వచ్చిన ఫ్లడ్స్ చాలా దారుణమైన ఫ్లడ్స్ విజయవాడలో రావడం, మేము కూడా ఇలా చేద్దాం వద్దాం అనుకున్న సందర్భంలో చేయడం చాలా ఇదిగా ఉందండి. ఈ విఘ్నేశ్వరుని ఆశీస్సులతోటి విజయవాడలో ఉన్న ప్రజలందరూ త్వరగా కోలుకొని ఆర్థికంగా వారు బలవంతులు కావాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విఘ్నేశ్వరుడి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఈ విఘ్నేశ్వర కమిటీలో పాల్గొంటే సహకరించుతున్న ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిమజ్జన కార్యక్రమం ఈ రోజు అండి. ఫైనల్గా ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందండి. బ్రాహ్మణ వీధి నుంచి సీతమ్మవారి పాదాల దగ్గర మా నిమజ్జన కార్యక్రమాలతో ఈ గణేష్ మహోత్సవాలు ముగుస్తాయండి. మా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం, సెలవు తీసుకున్నామండి. గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్ సమితి తాటాకులవారి వీధి శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి తాటాకులవారి వీధి 5 రోజులు పూజ జరుగుతుంది. కావున 6వ రోజు అత్యంత వైభవంగా మన ఊరేగింపు జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ చాలామంది మెడికల్ సభ్యులు, ఎలక్ట్రికల్ సభ్యులు, ఇతర ఉభయదాతలు అందరూ పాల్గొని చాలా విజయవంతంగా జరుగుతుందండి. అందరికీ నా నమస్కారం. Like, subscribe and press the bell icon for new updates.